ఒక అడవి. ఆ అడవిలో పాముల పుట్ట. చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి. ఒకరోజు బాగా బలిసిన ముళ్లపంది ఆ పుట్ట దాపుకు వచ్చింది. దాని గురగుర శబ్దానికి ఉలిక్కిపడి పాములు బయటకు వచ్చాయి. ముళ్లపందిని చూసి ఏంటి కథ అని అడిగాయి. ఈరోజు నా అదృష్టం పండింది. తిండి బాగా దొరకడంతో ఆబగా తినేశా. భుక్తాయాసం ఎక్కువ. ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షికూతలు, ఇతర శబ్దాలతో గోలగోలగా ఉంది. మీ పుట్టలో కాస్త చోటిస్తే కాస్సేపు నిద్రపోయి తిరిగి వస్తాను అని అడుక్కుంది ముళ్లపంది. అబ్బే, లోపల పెద్దగా స్థలం లేదే. ఫర్వాలేదు, మేం కాస్త ఒదిగి పడుకుంటాం. ఇదిగా ఈ మూల నువ్వు సర్దుకో అంటూ కొద్దిగా చోటిచ్చాయి. ముళ్లపంది మెల్లగా లోపలకు దూరింది. పుట్టలోపల చాలా వెచ్చగా ఉండటంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది. పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్ది దాని ఒంటిమీదగల ఒక్కొక్క ముళ్ళు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకోసాగాయి. పాములు దాని ముందుకెళ్ళి అవతలకు పో అని ఒక్క అరుపు అరిచాయి. ఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది. పైగా బాగా నిద్ర వస్తోంది కూడా. నా నిద్ర పాడు చేయకండి. అంతకు మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు పోండి అంటూ ముళ్లను ఇంకా బాగా చాపింది. దీంతో ఆ ముళ్ళు పాములకు బాగా గుచ్చుకున్నాయి. పాపం పాములు ఇంకేం చేస్తాయి, దీన్ని బాగన్నా రానిచ్చామే అని తమలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి. కథలోని నీతి దుర్మార్గులకు ఆశ్రయమిస్తే మొదటికే మోసం వస్తుంది. తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లు కుట్టినట్లుగా అన్నమాట. ఒకానొక ఊర్లో శివాలయం ఒకటి ఉండేది. ఆలయ ప్రాంగణంలో పెద్ద పాము పుట్ట. అందులో 2 త్రాచుపాములు కూడా ఉండేవి. గుడికి వచ్చిన భక్తులు గుడ్లు, పాలు ఆ పుట్టలోకి జారవడుస్తుండేవారు. వాటితో కడుపు నింపుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పాములు రాత్రులు మాత్రం బయట సంచరించేవి. కాలం ఇలా నడుస్తుండగా ఓ రోజు పెద్ద గాలి వాన రావడంతో ఆ పుట్టలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో ఉండలేని ఆ పాములు బయటకు వచ్చి శివుని గుడిలో ఆ రాత్రికి తలదాచుకున్నాయి. మర్నాడు ఉదయాన్నే పుట్టలోకి వెళదామంటే నీళ్లు, ఊర్లోకి వెళ్తే జనాలు చంపేస్తారన్న భయంతో పాములు ఆలోచనలో పడ్డాయి. తరువాత అవి శివుడి విగ్రహం వెనకవైపు ఉండటమే క్షేమకరమని భావించి కదలకుండా మెదలకుండా పడుకుండిపోయాయి. ఎండ రావడంతో జనాలు నెమ్మదిగా గుడికి రావడం ప్రారంభించారు. ఎప్పటిలాగే శివుడిని దర్శించుకుని పాలు, పళ్ళు పుట్టలో వేసి వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయానికి పూజారి గుడి కట్టేసి వెళ్లటంతో అప్పటికే ఆకలితో దహించుకుపోతున్న ఆ పాములు 2 మెల్లగా పుట్టవైపు వెళ్లడానికి బయలుదేరాయి. ఇదే సమయంలో ఓ కోతి పుట్ట దగ్గర కూర్చుని భక్తులు జారవిడిచిన గుడ్లు, పళ్లను తీసుకుని తింటోంది. అసలే ఆకలితో ఉన్న పాములకు ఆ దృశ్యం కంటబడేసరికి ఎక్కడలేని కోపంతో కోతిపై దండెత్తేందుకు సిద్ధపడ్డాయి. అయితే దీన్ని గమనించని కోతి తన పని తాను చేసుకుపోతోంది. కోతిమీదకు విరుచుకుపడ్డ పాములు తమ విషపు కోరలతో బలంగా కాటువేశాయి. దీంతో ఆ కోతి విలవిల తన్నుకుంటూ చనిపోయింది. అదే క్షణంలో ఆడుకునేందుకు వచ్చిన కొంతమంది పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి కోతిని పాములు అన్యాయంగా చంపివేశాయని భావించి వాటిని రాళ్లతో కొట్టి చంపేశారు. అనవసరమైన ఆవేశానికి పోయి కోతిని ఉత్తి పుణ్యానికి చంపివేసిన పాములు చివరికి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాయి. కాబట్టి ఆవేశం అనర్థానికి మూలం. కాబట్టి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నవాడే బలవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అవుతాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదూ. సింగరాయగుంట అనే ఊర్లో 4 మిత్రులు ఉండేవారు. రాము, సోము, చిన్న, సుందరం వారి పేర్లు. ఒకేలాంటి అలవాట్లు, లక్షణాలు కలిగిన వీరందరూ చాలా పేదవారు. నిలువ నీడలేని వీరు ఒక పూట తిని మరోపూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తుండేవారు. ఒకరోజు వీరందరూ ఒకచోట చేరి ఎలాగైనా సరే డబ్బు సాధించాలనే నిర్ణయానికి వచ్చి ఊరు వదిలి బయటపడ్డారు. అలా బయలుదేరినవారు ఒక నది గట్టుమీద ప్రయాణం సాగిస్తుండగా జడలు అట్టలు కట్టుకుపోయిన జట్టుతో ఒక సన్యాసి ఒకడు కనిపించాడు. భక్తి శ్రద్ధలతో సన్యాసికి నమస్కరించిన 4 స్నేహితులు తమ కష్టనష్టాలను అతడికి విన్నవించారు. యోగశక్తి కలిగిన మీరు ఎలాగైనా తమను కరుణించాలని సన్యాసిని వేడుకున్నారు. వీరి బాధలను విన్న సన్యాసి కరుణతో వారికి ఒక జ్యోతిని ఇచ్చి, ఈ జ్యోతిని పట్టుకుని మీరందరూ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి.
చేతిలో నుండి జ్యోతి ఎక్కడ కింద పడితే అక్కడ భూమిని త్రవ్వారంటే మీకు కావాల్సినంత ధనం లభిస్తుంది. దాంతో మీరందరూ సంతోషంగా జీవించండి అంటూ దీవించాడు. జ్యోతిని పట్టుకుని సంతోషంతో మునిగిపోతూ నలుగురు స్నేహితులు దగ్గర్లోని పర్వతాల వైపుకు నడవటం ప్రారంభించారు. అలా వెళ్తుండగా వారి చేతిలోని జ్యోతి ఒకచోట కింద పడిపోయింది. దీంతో నడకను ఆపేసినవారు అక్కడ త్రవ్వటం మొదలుపెట్టారు. త్రవ్వుతుండగా అక్కడో పెద్ద రాగిగని బయటపడింది. దీంతో నలుగురిలో మొదటివాడైన రాము తనకు ఈ రాగిగని మాత్రం చాలునంటూ తృప్తిగా వెనుకకు వెళ్ళిపోయాడు. తరువాత మిగిలిన ముగ్గురూ మళ్లీ జ్యోతిని పట్టుకుని యథాప్రకారం పర్వతాలవైపు నడక ప్రారంభించారు. అలా వెళ్తుండగా మరోచోట జ్యోతి జారి కింద పడిపోయింది. దీంతో అక్కడ కూడా త్రవ్వి చూడగా పెద్ద వెండిగని బయటపడింది. అప్పుడు రెండోవాడైన సోము తనకు ఈ వెండిగని చాలునంటూ తృప్తిపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్లీ మిగిలిన ఇద్దరూ ఇంకా మంచివి దొరుకుతాయన్న ఆశతో జ్యోతిని పట్టుకునిపాటు పర్వతాలవైపు నడక సాగించారు. వీరి ప్రయాణంలో జ్యోతి మళ్లీ ఒకచోట జారి కింద పడిపోయింది. అక్కడ త్రవ్వి చూస్తే పెద్ద బంగారంగని. దీన్ని చూసిన మూడోవాడైన చిన్న బాగా తృప్తిపడి తనకు ఇది చాలునంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అందరిలో నాలుగోవాడైన సుందరం అత్యాశతో ఇంకా గొప్ప గొప్ప వజ్రాలు, రత్నాలు, వైగుర్యాలు లాంటివి సొంతం చేసుకోవాలన్న దురాశతో జ్యోతిని పట్టుకుని తిరిగి నడక ప్రారంభించాడు. అలా చాలా దూరం నడుస్తూనే ఉన్నాడు సుందరం. ఒకచోట ఎప్పట్లాగే జ్యోతి కింద పడింది. మొదటి 3 సార్లు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ విలువైనవి దొరకవచ్చన్న ఆశతో సుందరం త్రవ్వసాగాడు. ఎంత త్రవ్వినప్పటికీ ఏమీ బయటపడలేదు. త్రవ్వి నీరసం వచ్చిన సుందరం అలాగే ఆ గోతిలోనే పడిపోయాడు. తరువాత మెలకువ వచ్చి చూసేసరికి సుందరానికి జ్యోతి కనబడలేదు. దొరికిన దానితో సంతృప్తి పడకుండా అత్యాశతో ప్రవర్తించిన సుందరానికి చివరికి ఏమీ మెగలలేదు. పైగా గోతిలో పడిపోయి రక్షించేవారు లేక, తినడానికి ఏమీ లేక ఏడుస్తూ ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉండిపోయాడు. దొరికిన వాటితో సంతృప్తిపడిన అతడి ముగ్గురు స్నేహితులైన రాము, సోము, చిన్నాలు సంతోషంగా జీవితం గడపసాగారు. కాబట్టి దురాశ దుమఖానికి చేటన విషయం ఈ కథ ద్వారా అర్థమైంది కదూ. అలాగే మీరందరూ ఈ కథలోని నీతిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అనగానగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటమంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా కొత్త విషయాలు చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్లకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు. మీరు కనుగొన్న క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి అన్నాడు. అందరూ ఎవరికివారు తాము కనుగొన్న విషయాలను చూపి వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి. కాని వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు. శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ కొత్త సంగతులు సరే కాని మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు అని. అప్పుడు మంత్రి, ప్రభూ, నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమవుతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను అన్నాడు రాజుతో. రాజుగారు సంతోషంగా సరే అనగానే మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు. శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి 6 కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేశాడు. ఈగ కొంచెంసేపు బాధపడి ఆపైన మళ్లీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది. రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త, ప్రభూ, ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమశక్తి, భూమి గిట్టుబాటు ధర 6 రైతుకు 6 కాళ్లలాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి.
రైతులు ఏమీ చేయలేక చతికిలబడిపోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటం కోసం ఇలా చేయవలసి వచ్చింది, క్షమించాలి అన్నాడు. తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు. రామాపురం అనే పల్లెటూర్లో జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్యా పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు అంటే పంచప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాన్నా నాన్నా పెద్ద పులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడపారలతో పరుగు పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్నా పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్ళీ నాన్నా నాన్నా పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు గడపారలతో ఉరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగొట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది. నాన్నా నాన్నా, ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. జరుగుతున్న దాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు. ఏదో వేళాకోళానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు: నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గముంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పండితుడు. బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో, ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే వృధా శ్రమ కదా అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ప్రతి పనిని రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హాయిగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకున్నాడు రాము. వెంటనే ఓ పలుగు పార తీసుకుని ఈశాన్య దిశలో రావి చెట్టు దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఎలాగైనా సరే వాటిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. విశ్రాంతి లేకుండా తవ్వుతూనే ఉంటాడు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయాన్నే రాము కాళ్లకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది. రాము గబగబా గుంటలోనుంచి పైకి వచ్చేశాడు.
ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊరి ప్రజలంతా వచ్చి రాము శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి ఇంత గొప్ప ఉపకారం చేసిన అతడికి ఊరి ప్రజలంతా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు. శ్రమపడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని గ్రహించిన రాము ఆ రోజునుంచి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. మరి మీరు కూడా సోమరులుగా కాకుండా బాగా కష్టించి పనిచేసేవారిలాగా తయారై పుట్టిన ఊరుకు, దేశానికి మేలు చేస్తారు కదూ. రైతు దంపతులైన కమలమ్మ, రాజయ్య దంపతులకు హరి ఒక్కగానొక్క సంతానం. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు హరిని చాలా గారాదంగా చూసుకునేవారు. హరి చిన్నతనం నుంచే వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఇతడికి తాత హనుమయ్య అంటే చాలా ఇష్టపడేవాడు. హరి తాత చాలా ముసలివాడు. ఏ పని చేయలేడు. పైగా ఆయనకు అన్ని పనులకు కోడలు సపర్యలు చేయాల్సి వచ్చేది. ఇలా పొద్దస్తమానం అతడికి పనులు చేసి పెట్టడానికి హరి తల్లికి చాలా కష్టంగా ఉండేది. దీంతో ఆమె అతడిపై కోపం పెంచుకుంది. ఎన్ని రోజులు తనకు ఈ కష్టాలు, ఈ ముసలాడు పోయే కాలమే రాదా అంటూ ఆమె చాలా రోజులు ఎదురుచూసింది. అయితే ఆయన గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉండేవాడు. దీంతో ఓపిక నశించిన హరి తల్లి తన భర్తతో, మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతోంది. ఇంట్లో చాకిరీ అంతా ఒక ఎత్తైతే ఆ ముసలాడి చేసే చాకిరీ మరో ఎత్తుగా ఉంది అంటూ బాధపడింది. బాధపడకు, ముసలాడైపోయాడు, ఇంకెంత కాలం బ్రతుకుతాడులే అంటూ భార్యను ఓదార్చాడు రాజయ్య. ఎంతమంది చచ్చిపోయినా ఆయన మాత్రం దుడ్డుకర్రలాగా ఉంటాడు. ఈ జన్మకు నేను సుఖపడే యోగమే లేనట్లుంది అంటూ కోప్పడింది ఆమె. తనకు ఆయుష్యున్నన్ని రోజులు బ్రతకని ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రాజయ్య. ఏం చంపితే బతికి ఆయన ఎవరిని ఉద్ధరించాలి అంటూ విరుచుకుపడింది కమలమ్మ. ఎలాగైనా సరే ఆ ముసలాడి పీడ వదిలించమని భర్తను కోరింది. అయితే రాజయ్యకు తన తండ్రిని చేతులారా చంపటమంటే మొదట్లో చాలా ఫోరంగా కనబడింది. అయితే పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట ఆమె మాటలు విని అందులో ఏమీ తప్పులేదని భావించాడు రాజయ్య. తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపేసి మాయం చేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. అంతే అనుకున్నదే తడవుగా తండ్రి దగ్గరికి వెళ్లి, నాయనా, పొరుగుళ్ళో అప్పు మాట్లాడాను, వాళ్లు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు, ఓపిక చేసుకుని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు నిజమేననుకుని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని హరి కూడా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా తాతతోపాటే బండి ఎక్కి కూచున్నాడు. తప్పేది లేక రాజయ్య తండ్రిని, కొడుకును వెంటపెట్టుకుని బయలుదేరాడు. అలా వెళ్తూ దారిలో ఒకచోట రాజయ్య బండి ఆపి, ఇప్పుడే వస్తా అంటూ బండిలో ఉన్న పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్లాడు. హరి కూడా తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకుని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గూయి తవ్వుతూ కనిపించాడు. అదే పొద అవతలివైపు చేరి అక్కడ తాను కూడా ఒక గూయి తవ్వనారంభించాడు హరి. ఆ చప్పుడు విన్న రాజయ్య పని ఆపి పొద అవతలికి వెళ్లి కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకక్కడ గూయి తవ్వుతున్నావో అని అడిగాడు. నువ్వెందుకు తవ్వుతున్నావో నేను అందుకే అన్నాడు హరి. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా కోపంగా అడిగాడు తండ్రి. నాకు తెలీదు, నువ్వెందుకు తవ్వుతున్నావో అన్నాడు. నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను. నేను ఆయన కొడుకును కాబట్టి ఆయన చస్తే పాతి పెట్టాల్సిన బాధ్యత నాకుంది అని అన్నాడు. ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా బాధగా ప్రశ్నించాడు హరి తండ్రిని. అవును, కాని నేను ఇప్పుడు ఆయనను చంపేసి ఆ తరువాత పాతిపెడతాను అని అన్నాడు. అంతే హరి కోపంతో, ఓహో అలాగా, అయితే నా తండ్రి చస్తే నాకు కూడా పాతిపెట్టాల్సిన బాధ్యత ఉంది అన్నాడు. కొడుకు మాటలకు సరాఫాతంగా గుచ్చుకోగా అప్పటికిగాని తాను చేస్తున్న తప్పేంతో తెలియని రాజయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. పార తీసుకుని కొడుకును పోదాం పదా అంటూ తండ్రితో పాటు తిరిగి ఇంటికెళ్ళిపోయాడు. ఈపాటికి ఆ ముసలాడి పీడ వదిలే ఉంటుందన్న సంతోషంతో కమలమ్మ రకరకాల పిండివంటలు చేసి భర్త కోసం, కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
బండిలోంచి ముగ్గురు దిగటంతో నిరుత్సాహపడిన ఆమె ఏమయింది అంటూ భర్తను ప్రశ్నించింది. అప్పుడు రాజయ్య భార్యతో జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న కమలమ్మకు గుండె చివుక్కుమంది. వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం, తండ్రికే గొయ్యి తవ్వుతాడా? ఇక వాడి ముఖం చూసేదెలా అంటూ విరుచుకుపడింది. అప్పుడు రాజయ్య, నా తండ్రి మాత్రం నన్ను గారాగంగా పెంచలేదా, ఇక మీదటైనా బుద్ధిగా ఉండు అంటూ ఆమెని హెచ్చరించాడు. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనయ్యను ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. అదే ఊర్లోని ఆలెల్లో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు తృణమో పనమో సమర్పించుకునేవాళ్లు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు. అవ్వ కష్టపడి సీనయ్యను పెంచేది కాని వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో సీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడిని తిడుతుంటే వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే సీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువు సంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా వాడి మొరటుతనం పెరగసాగింది. ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవని దగ్గరికి పిలిచి, నాయనా శివయ్య, అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్ళమీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏది ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవరే రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు అని చెప్పి కన్నుమూసింది. అవ్వ పోయాక ఊరిజనం సీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడే తిరిగి వచ్చి అందరి దగ్గర మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూది కనిపించాయి. వాటిని చూడగానే ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా అక్కడ్నించి బయటపడ్డాడు. అలా వెళ్తుండగా ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో సీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు 10 కాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో సీనయ్య వేగంగా నడవసాగాడు. అడవి దాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది. దగ్గరికెళ్లిన సీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా, వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్ళు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయింది. ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు. ఓస్ ఇంతేనా అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన సీనయ్య జమీందారు కాలినుంచి ముళ్ళును సునాయాసంగా తీసిపారేశాడు. దీంతో ముళ్ళు బాధ నుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లు కూడా సీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు. విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ సీనయ్య వివరాలు అడిగ తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో సెస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి. వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను, చేరుతావా అని అన్నాడు జమీందారు. పట్టరాని సంతోషంతో సీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత సెస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్లిన అతడిని గ్రామస్తులంతా చాలా గౌరవంగా సీనయ్యగారు అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగిపోయాడు సీనయ్య. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.